ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మోకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నిన్ను ఎక్కడ కట్టడి చేయాలో ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగని జగన్మోహన్ రెడ్డి. అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా. చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నరిసిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం. నువ్వు చేసిన తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ఒకటే, మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు. నిన్న ప్రెస్లో కూర్చొని 2 గంటల 40 నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు. తప్పేమిటి అంటున్నావు. నేను అంటున్నా తప్పేముంది. నిన్ను చంపేస్తే తప్పేముంది. నీ విధానమే మేము కూడా అవలంబిస్తే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, జాగ్రత్త. అధికారంలో ఉన్నప్పుడు అరాచకం సృష్టించావు. అధికారంలో అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని హరించి నీ ఇష్టార్థంగా పరిపాలన చేసి అందుకనే నీకు తగిన గుణపాఠం చెప్పి ప్రజలు ఇంటికి పంపించారు. మరలా తిరిగి అధికారంలోకి వచ్చేస్తున్నాను మీ పని పడతానంటే ఎవరయ్యా నీకు ఓట్లు వేసేది? ఎందుకు వేస్తారు? ఎవరికి మేలు చేసావని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి పాలించే విధానంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. కులాలను రెచ్చగొడుతున్నావు, మతాలను రెచ్చగొడుతున్నావు. నీ అరాచక విధానానికి ఒక ఆయుధాలాగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏం చేసావని నీకు ఓట్లు వేయాలి? ఎందుకు వేయాలి? కనీసం ఏ సమస్య మీద స్పందించావు? గోబ్రెస్ ప్రచారం చేయడం తప్పుడు. అదే సోనాధ్యాయం లాగా నీ పరిపాలన అంతా కూడా బంగారంలాగా జరిగిపోయింది. అంత అద్భుతాలు జరిగిపోయినాయి. ఏం చేసావు? ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావా? ఒక ఉపాధి కల్పించావా? ఏమైనా చెప్పు. నీవు ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. నువ్వు రా, నేను వస్తా. నువ్వు 5 ఏళ్లలో నువ్వు చేసినదో చెప్పు. నీకు దన్నుంటే చెప్పు, నేను వస్తాం. నువ్వేం చేయలేదో మేము చెబుతాం. కనీసం చెప్పుకోవడానికి ఏం మిగిల్చుకున్నావు నువ్వు? 151 మంది అధికారం ఇస్తే అరాచక పాలన సాగించావు. ముఠా రాజకీయాలను శాసించావు. అవినీతి అక్రమాలను పెంచి పోషించావు. లిక్కర్ స్కాములు, మైనింగ్ స్కాములు, ఆఖరికి టీటీడీ ధర్మశాలను కూడా దోపిడీ చేశావు. నీకు మాట్లాడే హక్కు లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ఆయన బుచ్చి సోదరి కాదు, పిచ్చి సోదరి. ఇవాళ నరకాలు అంటాడు, రేపు కొరకాలు అంటాడు. వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలు అన్నాడంటే నాకు అర్థం కాదా. వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు, అంతే కదా. దానిలో తప్పేంటి, సినిమా డైలాగ్ కదా అన్నాడు ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానిలో. దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు మెరకాయ నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి సోదరి బుచ్చి సోదరిని? పిచ్చెక్కినట్టుగా ఉంది అతనికి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే. ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మేము కేసు పెడితే తీసుకొచ్చి ఎవడే తీసుకునేది? ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తీసుకుంటాడా? ఒకళ్ళు తీసుకుంటే వాటిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరన్నా సిన్సియర్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇట్లా నరకాలని తీసుకెళ్ళి ఇచ్చామనుకో, నగరం పాలెంలోనో లేకపోతే ఇంకో చోట మాబోటి ఇచ్చామనుకో, ముందు వాటి ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే. ఇట్లా ఉంది వ్యవహారం. మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉందా ఇవాళ? ఏంటి ఇచ్చినాడికి ఏం దిక్కులేదు. పబ్లిసిటీ సంఘం సార్ ఇచ్చినాడు, 2 ఇచ్చానయా. ఏమయ్యా 2 ఇచ్చా? ఎక్కడ? ఏపేటది పట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీదను సదరు కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ ఆయన పేరేంటి సీమ రాజా మీద 2 కంప్లైంట్స్ ఇచ్చా. బుష్ నా మీద కేసులు పెడుతున్నారు. నా ఎలా నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఐ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు. సిఐ గారు వాళ్ళు నగరం పాలెం కాదు, నేను ఇచ్చింది ఇది. నిన్నొచ్చింది నగరం పాలెం. చెప్పాక ఇప్పుడు సెక్షన్లో విషయం ఆ సెక్షన్ చదివితే కానీ తెలియదు. రాత్రి చీకట్లో వచ్చి ఇచ్చారు, చూసుకోవాలి. ఇంకా సెక్షన్ చూడాలండి. ఇదే 223, 126, 189 ఇవన్నీ ఇచ్చారు, చూసి చెప్తాం. ఇలాగనే కదా. ఇంకోటి అది అరెస్ట్ చేసే సెక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసే సెక్షన్ కాదు కాబట్టి రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చారు. ఈ పైన 41 నోటీస్ తీసుకోవడానికి రమ్మన్నారులే. ఈ పైన విధించిన షరతులు ఏవైనా మీరు ఉల్లంఘిస్తే కోర్టు వారి పర్మిషన్తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అన్నారు. ఎప్పుడూ అరెస్ట్ చేయాలని వాళ్ళ కోరిక ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము.
ఏం చేస్తాం ఇంకా? ఏం శర్మ గారు పారిపోలేంగా, చెప్పాక ఇంత ముందు ఏమయ్యా ఇప్పుడు ఈ వయసులో వెళ్ళి ఏ రిసార్ట్లోనో దాక్కుని ఒక నెల తర్వాత పట్టుకుని ఇవన్నీ ఎందుకు?